వెల్కమ్ టు శ్రద్ధ టీవీ 1 న్యూస్. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉత్తర్వుల మేరకు ఈ రోజు విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున అధ్యక్షతన ప్రతి నెల 4వ బుధవారం నిర్వహించే పార్లమెంటరీ స్థాయి సమీక్షా సమావేశంలో జిల్లా మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్, పార్లమెంటరీ నియోజకవర్గ శాసన సభ్యులు కిమిడి కళ వెంకట్రావు, కొండు మురళీమోహన్, స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఏపీ స్టేట్ మార్ఫెడ్ చైర్మన్ అండ్ నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు, జనరల్ సెక్రటరీ పి ప్రసాద్, పార్లమెంటరీ స్థాయి కమిటీ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఉత్తర్వుల మేరకు ప్రతి నెల 4వ బుధవారం నిర్వహించే పార్లమెంటరీ స్థాయి సమీక్షా సమావేశంలో మనమంతా ఒకే వేదికపై కలవడం ఆనందంగా ఉందని, ఈ సమావేశం కేవలం సమీక్ష కోసమే కాదు, ప్రజలకు మరింత మెరుగైన సేవ అందించడానికి మన కార్యాచరణను మరింత బలోపేతం చేసుకునే అవకాశం తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఇది కేవలం ఒక ఎన్నికల ప్రక్రియ మాత్రమే కాదని, ప్రతి అర్హులైన పౌరుడి ఓటు హక్కును పరిరక్షించే ప్రజాస్వామ్య బాధ్యతని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా కృషి చేయాలని, కొత్తగా 18 సంవత్సరాలు నిండిన యువతను ఓటర్లుగా నమోదు చేయాలి, తప్పులు ఉంటే సరిదిద్దేందుకు ప్రజలకు సహాయం చేయాలని దిశానిర్దేశం చేశారు. పత్రం తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజాసేవ భావంతో మనస వాచ కర్మణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఇచ్చిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ.